ఈ బండి నడిపేవాడి పేరు కిషన్. వీడు చాలా పద్ధతిగా నడండి. స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, బైక్ నడిపేటప్పుడు తప్ప ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆ వెనక కూర్చున్న ప్రవీణ్. మనోడికి హెల్త్ కేర్ చాలా ఎక్కువ ఉండదు. డాక్టర్ వాటర్ ఎక్కువ తాగితే మంచిదన్నాడని క్వార్టర్లో వాటర్ కలుపుకొని తాగడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా, కానీ సింపుల్గా చెప్పేస్తాను. ప్రపంచంలో ఉన్న యాదవులందరినీ గ్రహింపులో వేసే తీస్తే వచ్చిన వాళ్ళని వీళ్ళు. కానీ వీళ్ళలో మనకు నచ్చే విషయం ఏంటంటే ఇలాంటి యాదవులో వీళ్ళకి తెలిసి. ఇప్పుడు మనం చూద్దాం. అమ్మాయి బాగుంటుందా? ఏమోరా తెలీదురా, ఇప్పుడే చూడాలా. బాగుండే ఉంటుందిలే, నీ టేస్ట్ నాకు తెలుసు కదరా. ఎక్సలెంట్ గా ఉంటుందిరా, సూపర్ ఉంటది. సూపర్ సూపర్ పడతాడు రే. నాకు ఒక ఫిగర్ పడిందిరా, నాకు పిల్ల పడిందిరా. యాహూ పండగ ఈరోజు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాచిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాచిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి కుక్కతో ఒక వంకర అనే సామెతని మనవాడు నిజం చేస్తాడు. ఇంత జరిగినా మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. మందు తాగకుండా మందు తాగరా, ఖాళీ అయిపోయిందిరా. నా బాధతో చెప్పుకోలేమురా ఈరోజు. నీకు నీకు అవరద్దు, అడిగిలు అవరద్దు. ఎందుకురా అనవసరం లేస్తాడు ఫోన్లో. బాబా అబ్బాయి తలుచుకుంటే బాధేస్తుందిరా బాబా. బావా మద్దు తెచ్చుకుందాం డార్లింగ్. తాగట్లేదే, నిజం చెప్తున్నాను కదా. నిజమే, ఒట్టు నీ మీద. నిజం చెప్పు డార్లింగ్. వస్తానని చెప్పాను కదా కంపల్సరీ. దగ్గర బిర్యానీ తిన్నావురా. చాయితే మర్చిపోగలడు, కానీ పడవలేదు. మర్చిపోతే తాగడు, కాయ తాగాడు. పడితే ముగ్గురు ఎదురు పడిపోతారా బాబా. బావా నీ స్టీరింగ్ ఎక్కడ ఉందిరా? నువ్వు బాగా ఎక్కేదిరా. ఎరా ఇంట్లో నువ్వు తాగమని తెలిస్తే బాధపడతారని ఇలా రమ్మన్నా. ఏం తాగావంట నిన్న? దేవుడంటే భయం లేదారా నీకు? రే ఎంజాయ్ చేయడరా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు?
ఏంటి దెబ్బ తగలకి కూడా ఎంజాయ్నా? రే దెబ్బకి ఎంజాయ్కి సంబంధం ఏంట్రా? అదేదో నువ్వు మారుతావని. రే తొబ్బకరా బాబు నన్ను. రే రే అయినా యాక్సిడెంట్కి నేను మాటకి సంబంధం ఏంట్రా? ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చిపోయావు అనుకో, మరి అప్పుడు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత తాగడం అన్ని మళ్ళీ మామూలేనా? చచ్చిపోలేదు కదా, అంటే చచ్చిపోమంటావా? అంటే చచ్చిపోతాను మారుతారా? రే రే తాగితే తప్పేముందిరా, ఎంజాయ్ ఇది ఎంజాయ్రా. ఇంకెన్ని రోజులు ఎంజాయ్ ఇప్పుడైనా మారకపోతే? రే నీ బాధ ఏంటి? ఇప్పుడైనా అన్నీ మానేసి మంచిగా ఉండి శుభ్రంగా చర్చికి వెళ్ళొచ్చు కదా. ఓకేనా? దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు, సంఘం ఎప్పుడే పడుతుందో మనకేం తెలుసు, సిద్ధంగా ఉండాలి కదా. ఒరే అయినా దేవుని రాకడ ఇప్పుడేం రాదు, నువ్వేం కంగారు పడకు. వచ్చినా కానీ అప్పుడు మారుతావా? ఒరే అయినా కానీ దేవుని రాకడ వస్తే వచ్చినప్పుడు మనకేం తెలుస్తుందిరా? ఇప్పుడు దేవుని రాకడ రాదురా. వదిలే. అరే వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు, అది కాదురా ఎప్పుడైనా మారకపోతే. ఒరే నా వయసు ఎంత ఇప్పుడు మారతానరా, ఎంజాయ్ చేయాలరా, ఆలోచించరా. అరే అర్థం చేసుకోరా. అరే ఏమి ఏమైంది ఏమైంది అసలు ఏమైంది అసలు అసలు ఏమైంది? దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు, సంఘం ఎప్పుడే పడుతుందో మనకేం తెలుసు, సిద్ధంగా ఉండాలి కదా. అంటే సంఘం ఎంత పడిపోయిందా? అంటే విడమన్నానా? అయ్యో ఎంత పని చేసుకున్నాను నాకు నేను. అయ్యో అయ్యో నా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళు? ఎలా ఇప్పుడు ఎలా తప్పించుకోను? ఎలా 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 తప్పించుకోను? ఎవరు లేరు. అయ్యో ఎలా బ్రతకాలని ఉన్నా చెప్పినప్పుడే విన్నుంటే నా ఈ పరిస్థితి నిలవాలని ఉన్నా అర్థమైపోయింది. బ్రతకాలని బ్రతకలేకున్నా అయ్యో నేనే చేసుకున్నాను ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అయ్యో అయ్యో నేనే 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 చేసుకున్నాను. అయ్యో బ్రహ్మా, అయ్యో యేసు నన్ను క్షమించు బ్రహ్మా, యేసు నన్ను క్షమించు బ్రహ్మా, యేసయ్యా. అయ్యో ఎలా ఇప్పుడు పరిస్థితి ఏంటి? అయ్యో ఎలా నిలవలేకున్నా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా? నేను భయంకరాన్ని తట్టుకోలేదు. ఇంత భయంకరమైన విషయం నేను ఎప్పుడు చూడలేదు. నాకు చావు చచ్చిపోవాలి, చావు వస్తే బాగుంది. ఈ భయం నేను తట్టుకోలేను. ఇంత భయం నేను తట్టుకోలేను. నేనే చేసుకోవాలి, చచ్చిపోతే బాగుంది. నాకు చావు కావాలి. ఇంత భయంకరమైన అయ్యో నేనే చేసుకున్నాను, వినలేదు. నేనే చేసుకున్నాను. అయ్యో ఏంటిదంతా ఏమైంది అసలు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఏంటిదంతా? ఏంటి ఇదంతా? ఇదంతా కళ, ఇదంతా కళ.
ఏంటి? ఇదా నా పరిస్థితి? ఇదంతా కదా అసలేంటి? నాకేం కాలేదు. అమ్మా బాబాయ్, ఇదంతా జరగపోయేదా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ఇదంతా? ఏంటి? నాకేం అర్థం ఏంటది? బైబిలా ఏంటి? బైబిలా? ఎప్పుడు నిన్నగడి చదవమని వాడు ఏంటి బైబిల్? ఏం రాస్తుంది? ఇది చదువుతాం, నాకు కనిపించింది. ఏం రాస్తుంది? ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకత్తి తీసుకొని పోబడును, ఒకత్తి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మామాయ్ ఏంటి ఇప్పుడు నాకు వచ్చిన కళ గురించి రాసినట్టుందేంటి? ఏంటిదంతా? చదువుతాను ఇంకా. అసలేంటి? మళ్ళీ చదువుదాం. ఏంటిదంతా? ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరును కొనని గడియలో మనుషు కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. అంటే ఏంటి? ఇప్పుడు నాకు వచ్చిన కళ గురించే రాయబడింది. డెన్నీ గారు చెప్తున్నట్టు. అంటే నా పరిస్థితి ఇదా? దేవుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడా? చనిపోవాల్సిన బ్రతికించాడు దేవుడు నన్ను. అలాగే నేను విడవబడాల్సిన దేవుడు రక్షించాడా? నాకు ముందర జరగబోయి చూపించాడా? నేను ఇప్పుడు కూడా మారకపోతే నా పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా? ఇంత ఘోర పాపని ప్రేమిస్తున్నాడా? ఇప్పుడే నా పాపాలు ఒప్పుకుంటాను ఏసయ్య దగ్గర. స్తోత్రములు 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 స్తోత్రములు. మా మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరులకు పొందిన ప్రభు యేసయ్య, నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు ప్రభు యేసయ్య. నేను పాపినయ్యా, నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హుని కాదు ప్రభువా. ఇంత ఘోర పాపిని కూడా ప్రేమిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రభువా. యేసయ్య, నేను ఘోర పాపినయ్యా. నేను చేసిన ప్రతి పాపాన్ని నీ ముందు ఒప్పుకున్నానయ్యా. యేసయ్య, నీ రక్తంతో నన్ను కడిగివేయి ప్రభువా. నీ రక్తంతో నన్ను కడిగివేసిన ప్రతి పాపాన్ని యేసునామములో క్షమించమని ప్రభువా. నన్ను పరిశుద్ధిగా చేయమని నిన్ను యేసునామములో బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా యేసయ్య, ఇంక నేను పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభు. నేను పరిశుద్ధంగా బతుకుతానని మాటిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా యేసు నన్ను ప్రేమిస్తున్నారు. ఇక నుంచి ఈ గ్రంథాన్ని విడిచిపెట్టిన. ఇక నుంచి ఈ గ్రంథమే నాకు మార్గదర్శి. ఇక నుంచి ఈ గ్రంథాన్ని నేను చదువుతాను. ఇక నుంచి నా జీవితం అంతా బైబిలే. ఇక నుంచి బైబిలే నా హృదయం, బైబిలే నాకు ఆహారం. Come on baby, jiggy jagga, how ya? Hey, celebrara. అమ్మయ్య, చాలా హ్యాపీగా మన ఉంది. మొత్తానికి మారిపోయింది. నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత హ్యాపీగా ఉంటానని. నువ్వు చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానీ ఇంత జాయ్ ఉంటుంది అనుకోలేదురా. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్స్ సరిపోవట్లేదురా. నిజంగా నువ్వు నాకు చెప్పేవాడురా బైబిల్ చదవమని. దేవుడి గురించి నువ్వు నాకు చెప్పినప్పుడు చాలా కేర్లెస్గా తీసుకున్నాను రా. కానీ దేవుడు నాకు కళ్ళు తెరిచాడురా. ఒక్కసారి దేవుని గ్రంథం చదవటం మొదలుపెట్టాను,
ఇట్స్ వండర్ఫుల్ రా, వండర్ఫుల్. అంత ఆనందం, అంత జాయ్ దేవుని మాటలో ఉంటుందని, బైబిల్ చదువుతూ వస్తుందని నాకు తెలియదురా. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ రా. ఇంత ఆనందాన్ని ఇన్ని రోజులు చెంది వేసుకుని నాకు తెలియదురా. కానీ ఇప్పుడు మారినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. ఐ ఫీల్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ రా. చాలా హ్యాపీగా ఉందిరా. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆనందాన్ని లైఫ్లో ఎప్పుడు పొందలేదురా. చాలా చాలా ఆనందంగా ఉందిరా. నా లైఫ్ అంతా జీసస్ క్రైస్ట్కి అంకితం రా. డిన్ని ఆయన గ్రేస్ లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాని కాదురా. ఇంత పాప నేను నన్ను క్షమించాడు రా. ఆయనకి నా లైఫ్ అంకించడం రా. హే మురళి, హాయ్ రా. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? బయటకు వస్తావా? బయటికి ఎక్కడికి? మనం మంచి పార్టీ అరేంజ్ చేశారు మా. పార్టీయా? సారీ రా. నేను హే రారా, ఇది వరకు పార్టీ అంటే 2 బీర్లు ఎత్తితే దించకుండా తాగాడు కదా. అది ఒకప్పుడు రా. ఇప్పుడు నేను అనలేను రా. మరి షిట్ మ్యాన్, ఏమైంది? రావచ్చుగా. మన ఫ్రెండ్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా మన గురించి. సారీ రా, నేను రాను రా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? పార్టీ అంటే గంతులు వేసుకుంటూ వచ్చేవాడు కదరా. అది ఒకప్పుడు రా. ఇప్పుడు నేను అనలేను రా. మారిపోయాను రా. ఏమైందిరా నీకు ఉన్నట్టుండి? ఒరే, అసలు వాటిలో ఆనందమే లేదురా. వాటిలో అసలు ఆనందమే లేదని తెలుసుకున్నాను రా నేను. ఇప్పుడు తెలిసిందా నీకు ఆనందం లేదని? అవునరా, ఇప్పుడే తెలుసుకున్నాను రా. నిజంగా ఒకసారి చచ్చి బ్రతికాను రా నేను. ఒకసారి చచ్చి బ్రతికాను రా. నేను తీసుకొస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను రా. మాట ఇచ్చాను అంటున్నావు కానీ నీకు తెలియట్లేదురా అదెంత తప్పు. అదంతా నాకు అనవసరం. జస్ట్ ఎంజాయ్ ఎంజాయ్. అయ్యో ఏసయ్యా, వీడికి ఎలా చెప్పను ప్రభు. వీడి కళ్ళు తెరిపించి తండ్రి. ఏసయ్యా, టైం లేదురా. రే నేను చెప్తాను రా. ప్రవీణ్ గారితో మురళి గారి దగ్గరికి వచ్చాను. తీసుకెళ్తాను బంగారం బ్యూటీ పార్లర్కి. నాకేం అర్థం కావట్లేదు. కాదురా, అసలు మనం ఉండేది కరెక్ట్ కాదురా. నేను చెప్తాను రా నీకు. చెప్పరా అయితే తెలుసుకుంటాను. ఇన్ని రోజులు మనసు కరెక్ట్గా లేం రా. ఎంతమంది తాగట్లేదురా? చూడరా ఒకసారి బయటికి వెళ్ళి. అలా ఉండకూడదురా మన లోకస్తుల్లాగా. అరే అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో మనకు తెలుసు. ఒకసారి వెళ్ళి చూడరా, తెలుస్తుంది. నువ్వేంట్రా అలా మాట్లాడతావు? రే క్రైస్తవ్యం అంటే మనకు తెలియదురా అసలు. ఇన్ని రోజులు ఏంట్రా క్రైస్తవ్యం అంటే? భ్రమలో బ్రతికావరా ఇన్ని రోజులు. చెప్పరా అయితే క్రైస్తవ్యం అంటే ఏంటో. ఒరే ఇప్పుడు నేను చెప్తాను రా. నాకు 2 అవకాశాలు వచ్చారా. ఆ అవకాశం మీకు రాకపోవచ్చురా. రే నేను చచ్చి బ్రతికాను రా. నేను చూశాను రా. దేవుని రాకడ వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూశాను రా. నాకు 2 అవకాశాలు వచ్చి నేను మారాను రా. అవకాశం నీకు రాకపోవచ్చురా. ఈరోజు నీ అంతిమ రోజు అవ్వచ్చురా. అయినా ఈ లోకసలు ఆనందం ఉందని బ్రతుకుతున్నాం రా. వాడిని చూడు, వాడి మట్టుకు వాడు ఫోన్లోనే ఏదో ప్రపంచంలో బ్రతుకుతున్నాడు రా. వాడి మట్టుకు వాడు ప్రేమని, ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి లోకంలో బ్రతుకుతున్నాడు రా. నేను తెలుసుకున్నాను రా. ఈ లోకసలు అసలు ఆనందమే లేదురా. ఈరోజు నీకు నేను నిజమైన ఆనందాన్ని పరిచయం చేస్తాను రా. ఆ ఆనందం ఎంత గొప్పదంటే, ఆ ఆనందం నువ్వు తెలుసుకున్న రోజు నిజంగా చెప్తున్నాను రా, ఈ అస్సలు చూడవురా. ఆ ఆనందాన్ని ఈరోజు నీకు పరిచయం చేస్తాను రా. ఆ ఆనందం పేరే యేసుక్రీస్తు ప్రభురా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మొడలిగా ఉన్న వీడు ఇప్పుడు ఎలైజాగా మారిపోయాడు. వీడిని చూసి ప్రవీణ్, కిషన్ కూడా మారిపోయారు. మొత్తానికి 3 దారిలో పడ్డారు. అంటే నరకానికి పోయే మార్గాన్ని వదిలిపెట్టి పరలోకం వెళ్ళే మార్గాన్ని ఎన్నుకున్నారు. మరి మీ సంగతి ఏంటి? ఆ విషయం తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని యేసు ప్రభువు చెప్పారు. ఆయన నీ కోసం చేతులు చాపి ప్రేమతో ఎదురు చూస్తున్నారు. మరి ఏది నీ మార్గం? పరలోకమా, నరకమా? ఓకే, రికార్డ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా మూవీని చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందులో మా ఫ్రెండ్స్ అయినటువంటి ఈ మూవీకి హెల్ప్ చేసిన డిన్ని, రోహిత్, కిషన్, ప్రవీణ్, శ్రీకాంత్, అలాగే కిషోర్కి చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసిన డిన్ని వాళ్ళ ఫాదర్ అయిన పాల్ రోజు అంకుల్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా సురేష్ గారు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు. ఆయన ఇంట్లో నుండి ఎడిట్ చేసాం. ఆయనకి, వారి కుటుంబస్తులకి అందరికీ థ్యాంక్స్.
అలాగే ఇంకా ఈ మూవీని మేము అనుకున్నది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీటింగ్స్లో ప్లే చేయడానికి మాకు హెల్ప్ చేసిన డేవిడ్ రాజ్ గారికి వాళ్ళ కుటుంబానికి చాలా చాలా థ్యాంక్స్. బేసికల్గా ఈ మూవీ మేము ప్లాన్ చేసామండి. నేను నా బీటెక్కి చదువుతున్నప్పుడు ప్లాన్ చేశాను, బీటెక్ అయిపోయి తీద్దామని ప్లాన్ చేశాను. ఇది బేసికల్లీ మేము 2 డేస్లో తీసేసాం, కానీ ఎడిట్ చేయడానికి 3 months దాకా పట్టింది. ఎందుకంటే ఏవేవో వర్క్స్ వచ్చి ఖాళీ కుదిరేది కాదన్నమాట మా ఎవరికి. ఇది దేవుడి మూవీ కనుక చాలా ఆటంకాలు వచ్చాయి బేసికల్గా చెప్పాలంటే. మేము ఎడిటింగ్ అంతా 80% కంప్లీట్ అయిపోయింది సార్. ఒకసారి మొత్తం పోయింది మూవీ అంతా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎడిట్ చేసాం. ఇంకా అయిపోయింది ఇంకా హ్యాపీగా ఇంకో 2 డేస్లో అయిపోద్దాక మళ్ళీ పోయింది. మరలా స్టార్టింగ్ నుంచి ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఇలా చేసాం, చాలా కష్టపడాల్సి వచ్చింది. మా టీం మెంబర్స్ రోహిత్ అలాగే దీన్ని చాలా కష్టపడ్డారు. వాళ్ళు రాత్రులు చాలా రోజులు నిద్ర లేకుండా వర్క్ చేశారన్నమాట ఈ ప్రాజెక్ట్ కోసం. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను బేసికల్గా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళందరూ మా టీం మెంబర్స్ ఎవరు లేకపోయినా ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో మేము అలా అనుకున్నప్పుడు రిలేటివ్స్ అందరూ అనేవారు అనమాట. చాలామంది అన్నారు ఎంత సెట్ చేస్తారు, ఎన్ని డేస్ తీసుకుంటారు ఎడిటింగ్ అని. కానీ చాలా చాలా కష్టపడి తీసామండి. ఎడిటింగ్కి చాలా కష్టపడ్డాం. మా ఎడిటింగ్ మెంబర్స్ అయిన రోహిత్, డిన్ని అందరూ చాలా చాలా కష్టపడ్డారు. అలాగే ప్రవీణ్ ఒకటి ఏంటంటే అండి, ప్రవీణ్ ఉండడం వల్ల మాకు ఏంటంటే చాలా ఎంజాయ్ వచ్చేది. ఎడిటింగ్లో మేము సీరియస్గా ఉన్నా లేకపోతే ఎడిటింగ్లో చాలా మంచిగా మమ్మల్ని హ్యూమరస్గా ఎంజాయ్ చేయించేవాడు. తను ఉండడం వల్ల వర్క్ చాలా ఈజీ అయింది. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం అనమాట. అందుకే ప్రవీణ్కి చాలా థ్యాంక్స్. మా టీం మెంబర్స్ చాలా కష్టపడ్డారండి. అందరూ అనేవారు అన్నమాట, ఎన్ని రోజులు చేస్తారు ఏంట్రా బాబు, ఎంతకాలం చేస్తారు, మేము ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకునేవారు. కానీ ఇక్కడ చాలా కష్టపడ్డాం. ఎంత ప్రెజర్ వచ్చిందంటే మా అందరికీ చేసినంత పోయేది. ఒక 2 times అలా పోయేసరికి అరే ఇంకెప్పుడు రా బాబు ఎలా చేస్తాం అనుకున్నాం. కానీ విత్ గాడ్ గ్రేస్ అనమాట ఈ మూవీ వచ్చింది. ఈ మూవీ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా రోహిత్ని దీనిని కలుద్దురు కానీ. ఇదిగోండి మా ఎడిటింగ్ మెంబర్స్ కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నారు ఇంకా నేను లేనని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ డిని. హాయ్. రోహిత్ దగ్గరికి వద్దాం. రోహిత్, ఎలా ఫీల్ అయ్యి మూవీ చేసినప్పుడు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ వచ్చిందని. ఇది సినిమా టైటిల్స్ చేసేటప్పుడు నైట్ 12 ఆ టైంకి అలా మొదలుపెట్టి దగ్గర 3 ఆ టైంకి అవి అలా చేసి నేను వెంటనే అవి పోయాయి అనమాట. ఆ పోయేటప్పటికి మళ్ళీ టెన్షన్. అలా 2-3 సార్లు చేస్తే లాస్ట్కి మీ ఫైనల్ ఈ మూవీ వచ్చిందండి. ఇది మీ మూవీ చూసి మీరు ఆనందించాలని అనుకుంటున్నాను. నీకు ఈ మూవీలో ఏది బాగా నచ్చింది అంశం, లేకపోతే ఏది నీకు వర్కింగ్లో టఫ్ అనిపించింది? వర్కింగ్లో టఫ్ అనిపించింది ఏంటంటే నా డబ్బింగ్ అండి. నాకు కొంచెం నచ్చొచ్చేసింది. డబ్బింగ్ సరే చెప్పలేకపోయేవాడిని. కొన్ని డబ్బింగ్ సీన్స్ నన్ను బాధ పెట్టాయి. చాలా దానికోసం కష్టపడ్డాను. ఓకే, ఇప్పుడు డిన్ని గారు థమ్స్ అప్ తాగేస్తున్నారు. ఫుల్గా కష్టపడిపోయి పాపం సార్ చాలా భీమవరం నుంచి వచ్చి ఎడిటింగ్కి కష్టపడుతున్నారు. చెప్పండి డిన్ని గారు, మరి డిన్ని ఎలా ఫీల్ అయ్యో? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, మూవీ మేము చాలా కష్టపడ్డాం. 2 daysలో కంప్లీట్ చేసాం. దాని తర్వాత అది మేము ఫైనల్ స్టేజ్ తీసుకురావడానికి మాకైతే 3 months పట్టింది. మళ్ళీ ఇదంతా మేము ఫైనల్ స్టేజ్ని 1 dayలో మేము కంప్లీట్ చేయడానికి మళ్ళీ చాలా కష్టపడ్డాం. డబ్బింగ్ అంతా ఫైనల్ అయితే మాకు మూవీ చాలా బాగా వచ్చింది. ఇదంతా మీరు ఎంజాయ్ చేసేది అనుకుంటున్నాను మీరైతే. ఓకే, నీకు మూవీలో ఏది బాగా టఫ్ అనిపించింది చేసినప్పుడు వర్కింగ్లో? మాకు అయితే డబ్బింగ్ చాలా టఫ్ అయింది. అంటే ఎడిటింగ్ మేము నైట్స్ అంతా చేసాం, కానీ డబ్బింగ్ మాత్రం కొంచెం కష్టపడ్డాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి సినిమా వచ్చింది. నా జీవితము ప్రభు యేసుకే అంకితము. యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం
ఇంకెన్నడు రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహుతక్కువాయగా యేసయ్య రాకడా సమీపమాయే ఆ వార్త చాటను వేగిరరావే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం